శ్రీమాత్రే నమః. గం గణపతయే నమః. రాహుగ్రస్త చంద్రగ్రహణము సెప్టెంబర్ 7, 2025 భాద్రపద శుక్ల పౌర్ణమి రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:30 వరకు కూడా ఉంటుంది. మరి ఇది మొత్తము ఆది అంతాలు చూసుకుంటే 3:30 వరకు ఉంటుంది. మరి ఇది శతభిష పూర్వభాద్ర నక్షత్రంలో వస్తుంది కాబట్టి కుంభ మీన రాశుల వాళ్ళు ఈ చంద్రగ్రహణాన్ని చూడవద్దు. మరి అలాగే గర్భిణులు, పెద్దవాళ్ళు, పిల్లలు గ్రహణం ప్రారంభమయ్యే 2 గంటల ముందు అంటే 9:56 ప్రారంభమవుతుంది అంటే 7:56 లోపలే భోజనాలు చేసి నిల్వ ఉన్నటువంటి పచ్చళ్ళలో దర్భ వేసి ఉంచినట్టయితే గ్రహణ ప్రారంభం 9:56 మరి జప తపాలు చేసుకునేవారు పట్టు స్నానం చేసుకోవడం, అలాగే 1:26 విడుపు స్నానం చేసుకోవడం విశేషం. మరి రాహుకు అధిదేవత అయినటువంటి దుర్గామాత స్తోత్రాలను పఠించడం, అమ్మవారి అష్టోత్తరం పఠించడం, అలాగే చంద్రునికి సంబంధించినటువంటి స్తోత్రాలు, అలాగే చంద్రశేఖరుడు అంటే చంద్రుని ధరించినటువంటి ఆ పరమేశ్వరుని అష్టోత్తరం, మరి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి నామాలు పఠించడం విశేషం. మరి గర్భిణులు చక్కగా మరి చీకటి ఉన్నటువంటి గదిలో పడుకొని ఆ భగవంతుని నామస్మరణ చేయడం మరి చాలా విశేషం. మరి ఈ రాశుల పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ధనలాభము, వృషభ రాశి వారికి వ్యధ, మిథున రాశి వారికి చింత, కర్కాటక రాశి వారికి సౌఖ్యం, సింహరాశి వారికి కష్టం, కన్యా రాశి వారికి అతి కష్టం, తులారాశి వారికి గౌరవ నాశనం, వృశ్చిక రాశి వారికి సుఖం, ధనుస్సు రాశి వారికి లాభం, మకర రాశి వారికి వ్యయం, కుంభరాశి వారికి ఘాతం, మీనారాశి వారికి హాని. మరి గ్రహణం అయిన తర్వాత తెల్లారి సోమవారం కాబట్టి చక్కగా మరి సర్ప చంద్రబింబ సహిత బియ్యము కేజింబావు, అలాగే మినుపప్పు కేజింబావు చొప్పున తీసుకొని మీకు తోచినంత దక్షిణ తీసుకువెళ్ళి సదరు శివాలయంలో రుద్రాభిషేకం చేసి వీటిని దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎలాగో మా దగ్గర స్ఫటికలింగం ఉంటుంది కాబట్టి దానికి విశేషమైనటువంటి రుద్రాభిషేకాలు మీ గోత్రాలపైన చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఇదంతా కూడా లోక సమస్త సుఖినో భవంతు అనే సత్సంకల్పంతో చేయబడుతుంది అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మరి గ్రహణంలో పాటించవలసినటువంటి విశేషమైనటువంటివన్నీ కూడా పాటించి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందెదరుగాక. శ్రీమాత్రే నమః.